భిక్షాటన నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న వేలాది మంది పాకిస్తాన్ పౌరులపై సౌదీ అరేబియా, యుఏఈ దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం కేవలం సౌదీ అరేబియానే ఇప్పటి వరకు దాదాపు 56,000 మంది పాక్ యాచకులను వెనక్కి పంపించింది. 2025లో ఇప్పటి వరకు వివిధ గల్ఫ్ దేశాల నుంచి మొత్తం 66,154 మంది పాక్ జాతీయులు బహిష్కరణకు గురయ్యారు. గత ఏడాది ఈ సంఖ్య 35,000 ఉండగా ఈ ఏడాది అది రెట్టింపు కావడం గమనార్హం. ఈ అక్రమ వలసదారులు కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితం కాకుండా ఆఫ్రికా, ఐరోపా, థాయిలాండ్, కంబోడియా వంటి దేశాలకు పర్యాటక, ఉమ్రా వీసాలపై వెళ్లి అక్కడ భిక్షాటనకు పాల్పడుతున్నారు. సౌదీ అరేబియా ఈ ఏడాది 24,000 మందిని, దుబాయ్ 6,000 మందిని, అజర్బైజాన్ 2,500 మందిని వెనక్కి పంపించాయి. పవిత్ర స్థలాల్లో అరెస్ట్ అవుతున్న యాచకుల్లో 90% మంది పాకిస్తానీలే ఉంటున్నారని, జేబు దొంగతనాల్లోనూ వీరిదే పైచేయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.